alternatives. So problems in service marketing planning. So first one, diversity of the alternatives. Second one, rapid changes in the cost. So diversity of the alternatives. So and the every alternative has its own merits and demerits. Then we choose the best one. సో మనం ఏదైతే మనం బెస్ట్ వన్ చూస్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. సో వ్యాలిడ్ ద రిలవెంట్ మీడియంస్ లైక్ మోడ్స్ ఆఫ్ ద ఛానల్స్, ఏ మీడియంలో మనం ప్రమోట్ చేస్తే మన ప్రోడక్ట్ ని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో మన టార్గెట్ కస్టమర్ కి రీచ్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ద డైవర్సిటీ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ ద ప్రెసెంట్ మెనీ ద డిఫికల్టీస్ ఇన్ ద వే ఆఫ్ ద మార్కెటింగ్ ప్లానింగ్. ఓకే, సో విచ్ వన్ ఇస్ ద మనం ఏదైతే బాగుంటుందో ఏదైతే బెస్ట్ వన్ అనిపిస్తుందో దాన్ని చూస్ చేసుకుందాం. Second one, so rapid changes in the cost. So rapid changes in the cost. The production cost, the production cost are not fixed. So they are the changes in the all the time. The raw material price increase అవ్వచ్చు, లేకుంటే ఇంకొకటి ఇంక్రీజ్ అవ్వచ్చు, మన మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సో ప్రొడక్షన్ కాస్ట్ లేకుంటే రిమైనింగ్ ఎక్స్పెండిచర్స్ రిమైనింగ్ సో ఓవర్ హెడ్స్ ఎక్కువ అవ్వచ్చు. సో అది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ ఫిక్స్డ్ గా ఉండవు. Okay, the production costs are the not fixed, they are the changing the all the times. So the frequent changes in the price of the product, which in the turn has the direct bearing on the demand in the market. So demand in the market conditions and situations. Okay, despite its influence, it expects an influence on the objectives of the marketing planning. So therefore the frequent and the rapid changes and the rapid changes in the cost are also ఇన్ ద వే ఆఫ్ ద మార్కెటింగ్ ప్లానింగ్. సో మనం ఒక ప్రోడక్ట్ ని మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, ఒక ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం, ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. సో మార్కెట్ లో ఉండే ఈ రోజు ఉండే ఏమైతే మనకి సో ఒక ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి కాస్ట్లన్నీ ఒకే విధంగా ఉండవు, ఫిక్స్డ్ గా ఉండవు. సో ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద కాస్ట్. So like raw materials, remaining labor cost and other activity, other cost expenditures. ప్రొడ్యూస్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ దా ప్రొవైడ్ ఎనీ సర్వీసెస్. ఒక ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేయడానికి లేకుంటే ఒక సర్వీస్ ని మనం ప్రొవైడ్ చేయడానికి సో కాస్ట్లన్నీ ఎప్పుడు ఒకే విధంగా ఫిక్స్డ్ గా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటుంది. ర్యాపిడ్ చేంజెస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద సర్వీస్ మార్కెటింగ్ ప్లానింగ్. సర్వీస్ మార్కెటింగ్ ప్లానింగ్ లో ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద కాస్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో థర్డ్ వన్ సో డిఫికల్టీ ఇన్ ద మార్కెటింగ్ రీసెర్చ్. డిఫికల్టీస్ ఇన్ ద మార్కెటింగ్ రీసెర్చ్. So some marketing authorities and the agencies the complain the consumer behavior, the consumer యొక్క టేస్ట్ అండ్ ప్యాషన్స్ ఎలా ఉంటుందో సో మార్కెట్ లో మనం అనాలిసిస్ చేయడం ఇంపాసిబుల్. సో వాడి టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ చేంజ్ అవ్వచ్చు. సో మనం బెస్ట్ ఫీచర్స్ అందిస్తున్నాం, బెస్ట్ క్వాలిటీ అందిస్తున్నాం, సో చేంజ్ వాడి యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతుంటుంది. చేంజ్ అవుదాం, వేరే ప్రోడక్ట్ వాడదాం, ఒక నెల వాడితే ఏమవుతుంది, సో ఒకసారి దీన్ని వాడదాం ఎలా ఉంటుందో చూద్దాం, ఇది బాగా వాడికి యూజ్ఫుల్ అవుతుంది, బాగా ఉంటుంది, అయినా చేంజ్ ఇంకా బెటర్ ఏమన్నా ఉంటుందేమో. సో ఈ పాయింట్ ఆఫ్ లో సో వాడి యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాని డిఫికల్టీ ఇన్ ద మార్కెటింగ్ రీసెర్చ్ ద కస్టమర్స్. సో మార్కెట్ రీసెర్చ్ చేయడం, మార్కెట్ ని అనాలిసిస్ చేయడం, అనలైజ్ చేయడం, సో డిఫికల్టీ ఇన్ ద మార్కెటింగ్ రీసెర్చ్. The marketing authorities or marketing agencies to know about the consumer behavior. So in the every area in very uncertain activities, so uncertain thing. So in face of the uncertain behavior of the correct forecast, the correct forecast are not possible. సో మనం కరెక్ట్ గా ఇలా ఉంటుంది, మనం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసరికి మనకి 10 రూపీస్ కాస్ట్ అవుతుంది, మనం 12 రూపీస్ మార్కెట్ లో అమ్ముకుందాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫిక్స్ అవుతాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేస్తాం, ఈ ప్రోడక్ట్ మనం ఈ మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ కాంపిటీషన్ తక్కువగా ఉంది, మనది బాగా సేల్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేస్తూ మార్కెట్ బిజినెస్ లాంచ్ చేస్తాం. దెన్ మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైతే ఫోర్కాస్టింగ్, ప్రిడిక్షన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద ఫ్యూచర్, సో మనం ఫ్యూచర్ గురించి ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో అలాగే ఉంటుందా? నో. సో అలాగే ఉంటుందా? నో. So the marketing plan, which is the demands and the time, efforts, analysis, the available the marketing planning and the forecasting or the prediction in the market situations. So the marketing planning becomes a very difficult. The forecast, the accurate the forecast and the marketing research become a very difficult and the unreliable. So it's make the marketing planning is the useless efforts. So this is the one of the disadvantage, one of the problem in the marketing planning.
Okay, so next one, the no control over the supply. So no control over the supply, no control over the supply. So even if the correct estimate of the demand is the made in the market situation, మనకి ఇంత డిమాండ్ ఉంది, సో ఇంత డిమాండ్ ఉందని మనం ఫోర్కాస్ట్ చేసుకున్నాం, సో అనాలిసిస్ చేసాం. సో దెన్ ఈవెన్ ఇఫ్ ద కరెక్ట్ ఎస్టిమేట్ ద డిమాండ్ is the made in the market, there is a no control the over the supply of the production. Sometimes the supply cannot be possible to the conformity of the with the demand. ఎంత డిమాండ్ ఉందో, మనం ఎంత సప్లై చేయాలో, ఎంత ప్రొడక్షన్ చేయాలో, సో మనం కరెక్ట్ గా ఎస్టిమేట్ వేసుకోలేకపోవచ్చు. నో కంట్రోల్ ద ఓవర్ సప్లై అండ్ ద డిమాండ్ ఆఫ్ ద పర్టికులర్ కమోడిటీ. సో వెన్ ద ప్రొడక్షన్ టార్గెట్ కెనాట్ బి అచీవ్డ్, so the one that succeed in the drawing the logical marketing planning and the strategies. So the clear that there is a certain factors which are the behind the control the producer of the producer. So in the absence of the complete control over the forces of the supply, the marketing planning losses all its importance. So మనం ఫోర్కాస్ట్ ఆర్ ప్రిడిక్షన్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద ఫ్యూచర్ ఈస్ ద అన్సర్టైన్. సో మనం ఫ్యూచర్ని ఎస్టిమేట్ వేయలేం, సో కరెక్ట్గా ఎస్టిమేట్ వేయలేం. సో దెన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక ప్రాబ్లమ్ ఎరైజ్ చేయొచ్చు. సర్వీస్ మార్కెటింగ్ ప్లానింగ్, ఒక మార్కెట్ని, ఒక బిజినెస్ మనం ప్లాన్ చేసుకుంటున్నాం, ప్లాన్ చేసుకునే సిచ్యువేషన్లో సప్లై అండ్ డిమాండ్ కానీ మనం ఎస్టిమేట్ వేయలేం, సప్లై అండ్ ఫోర్కాస్టింగ్ కానీ మనం ఎస్టిమేట్ వేయలేం. సో ఫ్యూచర్లో ప్రైస్ ఎలా ఉంటుందో, లేకుంటే మన ప్రోడక్ట్కి దెన్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో సో ట్రెండ్ మారిపోయి ఉండొచ్చు, లేకుంటే రిమైనింగ్ ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్ లో ప్రైస్ కి మన ప్రోడక్ట్ కంటే వాడికి మార్కెట్ లోకి తీసుకురావచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో డిఫికల్టీ ఇన్ ద మార్కెట్ రీసెర్చ్, no control over the supply. Okay, so next one, the corporate inflexibility. So this refer to the rigidity and the resistance of the person and the system operating in the company. So with regard to the changes in the implemented by the marketing plan and marketing situations, so like the mental framework or the blueprint, ద మెంటల్. సో మనం ఇక్కడ బ్లూ ప్రింట్, మనకి ఇంత క్యాపిటల్ అయితే సరిపోతుంది, సో ఇంత ఎక్స్పెండిచర్ అయితే సరిపోతుంది, ఇక్కడ నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, సో ఇక్కడ నుంచి ఇది చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లేక బ్లూ ప్రింట్ వేసుకున్నాం, మెంటల్ గా ఒక ప్రిపరేషన్ చేసుకున్నాం, ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, సో ద ఆపరేటింగ్ ఆఫ్ ద కంపెనీ ఆన్ ద ఆపరేషన్స్ అండ్ ద ఎక్స్పెండిచర్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వచ్చు. సో విత్ రిగార్డ్ ద చేంజెస్ ఇన్ ద ఇంప్లిమెంటింగ్ ద మార్కెట్ ప్లాన్, సో మనం చేసుకున్న దానికంటే సో ఎక్కువ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ద మెంటల్ ఫ్రేమ్వర్క్ విల్ బి చేంజ్డ్, ద యాటిట్యూడ్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద మార్కెటింగ్ పర్సనల్ మే బి ద సో మేబీ వ్యారీడ్, చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో డెవలప్ ద ఇన్ఫ్లెక్సిబిలిటీ ఆర్ ద రిస్ట్రిక్షన్ చేంజెస్. సో ఈవెన్ ద మేనేజ్మెంట్ ఈస్ ద కాస్ట్. సో కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కాస్ట్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉండొచ్చు. సో మనం ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకున్నాం, సో ఇలా చేసుకుందాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లేబర్ దొరకపోవచ్చు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రా మెటీరియల్ దొరకపోవచ్చు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం సో కష్టంగా ఉండొచ్చు. సో దెన్ డస్ నాట్ అపీర్ ద సో ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద న్యూ ప్లాన్. సో ఇప్పుడు మనం మొత్తం ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకోవాలి, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్ట్రాటజీస్ లో మనం వెళ్తున్నాం, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, సో మోర్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ అవుతుంది. దెన్ సో దిస్ ఈస్ ద కంట్రోలబుల్ ప్రాబ్లమ్. దిస్ కెన్ బి ఓవర్కమ్ ద ఎడ్యుకేటింగ్ ద ఎంప్లాయీస్ to come out there, build the attitude and the behavior of the circumstances. Okay, so next one, the cost of planning. So next one, the cost of planning. So the systematic marketing plans, the marketing situation, the systematic marketing plan and market situation. So the systematic marketing planning and situation, the cost, both the time and the money, which is the behind the scope of the average size of the service organizations. So development of the plan, development of the blueprint, the scanning of the environment, evaluating the alternative solutions, alternative so opportunities. మనకి చాలా different alternatives ఉంటాయి. సో ఇది చేయాలి, ఈ వర్క్ చేయాలి, లేకుంటే ఇది చేయాలి, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. సో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ని అనలైజ్ చేసుకొని ఏదో అయితే మనకి సూటబుల్ అవుతుందో మన కంపెనీకి దాన్ని చూస్ చేసుకుంటాం. సో ఎవాల్యుయేటింగ్ ద ఆల్టర్నేటివ్స్ ద రిక్వైర్ ద కన్సిడరబుల్ టైమ్ అండ్ మనీ.
So moreover, the benefits of the planning are the not available the immediately. సో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ని అనలైజ్ చేసుకొని సో మనం కాస్ట్ రెడ్యూస్ చేసుకుంటే ఏది బెస్ట్ ఉన్నో దాన్ని మనం చూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ద పాలసీ ద వెల్ సెటింగ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ద డిఫికల్టీ ఇన్ ద వే ఆఫ్ ద ఎఫెక్టివ్ ప్లానింగ్ ఈస్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. So in India or another foreign countries, there has no hard of the past government policy. The frequent changes are made by the government from time to time. So government policies and rules and regulations, export and import duties, so frequent ga change అవుతూ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంటాయి, ఫ్రీక్వెంట్ గా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్, సో ఇట్ ఎఫెక్ట్ ద ప్లానింగ్, ద మార్కెటింగ్ ప్లానింగ్. ఇది కానీ మన మార్కెటింగ్ ప్లానింగ్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. సో ఈ రోజు ఉన్న ట్యాక్స్ రేపు ఉండదు. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్, సో ఫార్మ్ ఎక్స్చేంజ్ డ్యూటీస్, ఫార్మ్ రన్నింగ్ డ్యూటీస్, ఎవ్రీథింగ్. సో ఈ రోజు నా పాలసీస్ రేపు ఉండకపోవచ్చు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో దెన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ ఎఫెక్ట్ ద మార్కెటింగ్ ప్లానింగ్. Sometimes the government encourages exports and another time the restrictions are the imposed on the exports. సో కొన్నిసార్లు ఎక్స్పోర్ట్ ని ఎంకరేజ్ చేయొచ్చు, కొన్నిసార్లు ఇంపోర్ట్ మీద సో ఎక్కువ ట్యాక్స్ విధించడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే అరేంజ్ అవుతుంటది. సో పాలసీస్ ఇన్ ద గవర్నమెంట్, సో ఎక్స్పోర్ట్ ని ఇంపోజ్ చేయొచ్చు, ఇంపోర్ట్ ని ఎంకరేజ్ చేయొచ్చు కొన్ని టైమ్స్ లో. సో దిస్ కైండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అరైజెస్ ఇన్ ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. Okay, so in the same way, the rates of the taxation are the rates of the government taxation all the times after changing. So which affect the price level, which is the turn the influence the demand and the supply position. సో కొన్నిసార్లు ట్యాక్స్ ఎక్కువగా విధించవచ్చు, ట్యాక్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రెండు సప్లై అండ్ డిమాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఆల్ దిస్ ఎఫెక్ట్ ద డైరెక్ట్లీ ఇన్ ద మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్. ఇవన్నీ మనకి ఇక్కడ సో మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ లో ఇవన్నీ మనకి ఎఫెక్ట్ గానే ప్రాబ్లమ్స్ గా ఉండొచ్చు. ఓకే, సో ద గవర్నమెంట్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్. సో నెక్స్ట్ వన్ ద టైమ్ ఫ్యాక్టర్స్. సో ద టైమ్ ఫ్యాక్టర్స్, the top management executives, they have a lack of time. So there are the other affairs that define the hurdle of the preparing the scientific marketing plan, like a blueprint, which demand the time and efforts. So which demand the time and efforts to analyze them. So what are the evaluate the available data, what are the data available, what are the evaluate and alternative solutions and alternative situations. So what are the evaluate available data in the organization. Okay, so next one, so the scientific marketing planning is not possible. Scientific marketing planning is not possible. So why in the sense the marketing planning is not possible in the marketing planning? Some marketing thinkers or the marketing planners are of the opinion in the scientific marketing planning is not possible to all the situations, because the marketing factors are the uncertain or the unchangeable. So the marketing factors are uncertain or unchangeable. Uncertain and changeable factors. So they are not subject to the logical analysis. There are no logical the parameters of the logical analysis. So then the scientific marketing planning is the not possible in the marketing planning. సో నెక్స్ట్ వన్ 10th ప్రాబ్లం, ఇన్ఎడిక్వేట్ ద మేనేజరియల్ ఎబిలిటీ. సో అంత క్యాపబిలిటీ ఉండకపోవచ్చు, సరిపోయినంత క్యాపబిలిటీ మనకు ఉండకపోవచ్చు. ద మార్కెటింగ్ ప్లానింగ్ ఇన్వాల్వ్ సో ద యూజ్ ఆఫ్ ద గ్రేట్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద మార్కెటింగ్ మేనర్. Great ability and intelligence of the marketing manager, so and his staff. So unfortunately in the India or abroad, the trained or the professional marketing managers are not available easily, because the family management system in the Indian and abroad industries. However, the position has changed very recently toward the better side of the organization. So about the difficulties of the marketing planning, reveal through the task of the planning with the difficulties should not be the conclude in the marketing planning.
in the based and the unnecessary. So the difficulties are there, but effort should be the made in the overcome these difficulties. The difficulties themselves do not prove the marketing planning. So is useless and the meaningless of the marketing planning and the blueprint of the service marketing planning. This is the one of the problem. So next one, 11th one, lack of line management support. Lack of line management support. The frontline employees or the frontline persons are the with the execution of the service delivery and the solving the day-to-day problems, and they have the insufficient time to coordinate with the marketing planners. So insufficient time in the marketing planners. So the large span of the management, no delegation of the authority, and also the problem to the marketing planning. So through proper training is the line managers may not be involved in the designing the marketing plan. The collection of the way of the data are the collected through the redesigning their jobs, redesigning their jobs and duties and responsibilities. What is the job profile? What are their duties and responsibilities of the line members, line staff members? Okay, so the last one, the rapidity of the environmental changes. So rapidity of the environmental changes. Rapidity environmental changes is the one of the problem in the service marketing planning. So in this area, these problems arise. These problems arise out of the change in the cultural and behavioral patterns, and also changes in the technology, the innovations, and the current marketing mix may become so outdated. So in this situation are the obsolete the market circumstances. The problem arises, change the technology, change the culture and behavioral pattern of the consumers. The changes in the technology, the new and innovation ideas in the new so trend. So the planners with the help of the economic and the statistical tool can overcome the several of these problems, like a sales forecast and the demand measurement are the one of the tool to help the planner and the so the confidently face the problems and situations. Okay, so before the prediction or expectation about the future or the situation or demand forecasting techniques and the demand forecasting methods. So these tools help the planners to the so the confidently the face the problem and situations. So but the planner with the help the economic and the statistical tools ఎలాంటి మనం ఏ టూల్ మనం యూజ్ చేసుకుంటే సో ఏ పారామీటర్ మనం యూజ్ చేసుకుంటే can overcome the several these kind of the problems. The rapid environmental changes, okay, the like a cultural and behavioral pattern, and also changes the technology and the innovation, the current marketing mix. So these are the problems in the service marketing planning. So diversity of the alternatives, the rapid changes in the cost, the difficulty in the marketing research, the no control oversupply, the corporate inflexibility, the cost of planning. So the misleading the policy of the government rules and regulations, the time factors, the scientific marketing planning are not possible, the inadequate managerial ability and capability. So lack of line management support, rapidity of the environmental changes. So these are the problems in the service marketing planning. These are the problems in service marketing